కుటుంబం 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 ఇది కళకళలాడే కుటుంబం 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 ప్రేమల విలువలు తెలిసిన కుటుంబం పెరుమాళ్ళు ఏ పెరుమాళ్ళు ఏ పెరుమాళ్ళు అయ్యో ఎక్కడికి వెళ్ళి చచ్చావరా పెరుమాళ్ళు ఇక్కడున్నాను త్వరగా రైటు ఎందుకు పెరుమాళ్ళని అరుస్తున్నారు ఎక్కడికి వెళ్ళావరా వెనకాల కారు కడుగుతున్నాను సరే త్వరగా సైకిల్ తీసుకురా అమ్మొచ్చేలోగా శక్తి దగ్గరికి వెళ్ళి త్వరగా వెళ్ళి సైకిల్ తీసుకురా అలాగే ఏ పెరుమాళ్ళు కొంచెం త్వరగా వెళ్ళు ఏయ్ ఇదేమన్నా మోటార్ బైకా స్పీడ్గా వెళ్ళడానికి ఇది సైకిల్ తొక్కితేనే వెళ్తుంది ఇంత బరువు ఉందేంటి అబ్బా ఏంటో త్వరగా పో ఎవరైనా చూస్తారు త్వరగా ఇదివరకు నా బిడ్డ జయరాం హత్య విషయంలో హంతకుణ్ణి కనిపెట్టనందువల్ల అజయ్ గారు తప్పించుకున్నాడు. కానీ ఈ విషయంలో అలా తప్పించుకోలేడు. అంత నమ్మకంగా చెప్తున్నారు. నేను పంపించేవాడు తప్పకుండా దాన్ని చంపేసి వాడే స్టేషన్కి వెళ్ళి సరెండర్ అవుతాడు. ఏంటత్తయ్య మీరనేది? చంపినవాడు ఈ హత్య చెయ్యమన్నది అయ్యగారే. నేను డబ్బుకి ఆశపడి ఈ హత్య చేశాను అని వాడే సరెండర్ అవుతాడు. అవుసా? ఎలా ఉంది మీ బావ సెల్ తంత్రం? ఏమిటి బావా మీ అత్తయ్య దగ్గర వాంగ్మూలమే తీసుకున్నట్టున్నారు? అక్కడే ఉంది బంగారం ఈ మూర్తి తెలివి. ఆ విషయం తెలుసుకోకుండా నన్ను ఒక బఫూన్లా చూస్తూ ఆ ముసలిది నన్ను ఎంతగా బెదిరిస్తుంది. అది ఆరిపోయే దీపమే కదా, ప్రకాశవంతంగా ఎలగనిద్దాం. అందుకే ఇవన్నీ నేను ఓర్చుకుంటున్నాను. సరే ఆ అంతని చంపించడానికి మీ అత్తయ్య ఏర్పాట్లన్నీ చేస్తున్నారా? ఏయ్, అది అనితని చంపించేంత వరకు నేనెందుకు ఏడ్ చేయడం? నేనే ఒక చేత తనని చంపించబోతున్నాను. ఎందుకండి మీకు రిస్క్? ఎలాగో మీ అత్తయ్య ఆ బాధ్యత తీసుకున్నారు కదా. బంగారం, ఇక్కడే నువ్వు విషయం గమనించాలి. ఏంటి? ఈ హత్య అత్త ద్వారా జరిగితే నింద ఎవరి మీద పడుతుంది? ఆ అయ్యగారి మీద పడుతుంది. దానివల్ల మనకేంటి లాభం? అయ్యగారు సత్తేనే, బతికితేనే, ఊరొదిలి వెళ్ళిపోతేనే. అసలు అంత సత్తే ఏంటి, బతికితే ఏంటి? మనకి మన ముసలిది నాగవల్లి జైలుకెళ్ళాలి. అదేనే మనకి లాభం. అవును కదా. ఏ బంగారం, ఇప్పుడు అవునంటున్నావా కాదంటున్నావా? బావా సరే బావా, విషయం ఏమిటో చెప్పండి. అదే హత్యకు కావాల్సిన ఏర్పాట్లన్నీ మనం చేస్తేనే ఈ హత్య నేరం నాగవల్లి మీద పడుతుంది. అందుకు ఆధారంగా ఈ ఆడియో కూడా వెళ్తుంది. ఆ తర్వాత ఆ ముసలి నాగవల్లి ఆస్తంతా మనకు వస్తుంది. అలా చేస్తేనే మనకు లాభం. అయ్యో బావా, వినడానికి సూపర్ గా ఉంది బావా. బావా ఆ ఆస్తంతా మీకు వచ్చిన తర్వాత ఆ ఇంటికి ఈ హంసవేణి పేరు పెడతారా? ఏమే, ఏదో సామెత చెబుతారే అలా ఉంది. ఆలు లేదు సూలు లేదు, అల్లుడి పేరు సోమలింగం అంటున్నావు. ఎలాగైనా సరే ఇది జరగబోతుంది కదా. జరగబోతోంది కాదు, జరిపించబోతున్నావు అను. కానీ బంగారం, ఇందులో ఒక చిక్కుంది. ఏంటి? అనిత రంగా ఉండే చోటు ఆ గాడిద శక్తికి మాత్రమే తెలుసు. అది ప్రాణం తెస్తామని బెదిరించిన విషయం చెప్పదు. వాళ్ళెక్కడుంది తెలీదు. మరెలా? ఏముంటది, నేను ఇళ్లల్లో వెళ్తేనేగా సమస్య. ఆ పని మనిషి శక్తి దృష్టిలో నేను ఒక కమిటీయన్ని. అదే గెటప్లో వెళ్ళి బాధపడుతూ తన దగ్గర కాస్త జాగ్రత్తగా నటించగలిగాననుకో, తను నన్ను నమ్మేస్తుంది.
అది అవకాశంగా తీసుకుని నెమ్మదిగా విషయాన్ని లాగేస్తానే. అయ్యో బావా, మీరెప్పుడు వెళ్ళి నటించి దాన్ని నమ్మించి తన దగ్గర అడ్రస్ తీసుకొని ఇదంతా జరగడానికి ఎన్ని రోజులు పడుతుంది బావా? ఏమి చేయకుండా లాభం రావాలంటే ఎలా? నేను కష్టపడి పనిచేసి బతకమంటే నువ్వు బతకలవా? బుస్క్ నా వల్ల కాదు. ఏంటి బుస్క్? అదే కండిషన్ అనే నాది కూడా. ఎదుటోడు కొంపను ముంచితేనే మనిద్దరం సంతోషంగా ఉండగలం. అందుకోసం కొంచెం కష్టపడంలో తప్పు లేదు. సరే బావా, ఏదో చేస్తానన్నారే, అది త్వరగా చేయండి. అలాగే, కానీ ఆ టేబుల్ మీద ఒక ఫైల్ ఉంది, దాన్ని తీసుకుపోయి జాగ్రత్తగా బీరువాలో పెట్టు. బావా, ఏమిటిది? ఆస్తంతా నా పేరుకు మారింది కదా, ఆ పత్రాలు. ఏం బావా, వచ్చిన వెంటనే నాతో చెప్పలేదు? నీకు సర్ప్రైజ్ ఇద్దామనే. సరే, దాన్ని తీసుకెళ్ళి బీరువాలో పెట్టు. ఎక్కడికి వెళ్ళారు అక్క? రగనాకి, నేను ఇక్కడ అక్క, సంతోషంగా ఉంది అక్క, చాలా సంతోషంగా ఉంది. ఏమైంది? మీ కలలన్నీ నిజం కాబోతున్నాయి అక్క. మీరు పడిన కష్టానికి ఫలితం దక్కబోతోంది. ఏం జరిగింది? ఇంత సంతోషంగా ఉన్నారు? అయ్యగారు ఇంటికి రమ్మన్నారు. ఎవరిని? నన్నా? హే, కొంచెం ఊరుకుంటావా? కాదక్క, రంగారావు బాబు సర్టిఫికెట్లు తీసుకురమ్మన్నారు కదా. అవును. అందుకు ఈ రోజే అవకాశం దొరికింది. తీసుకొచ్చేటప్పుడు సడన్ గా మావయ్య చూసేశారు. తర్వాత కొట్టడం ఒక్కటే తక్కువ, ఇష్టానికి తిట్టేశారు. ఆ సమయంలో నాకేం చేయాలో అర్థం కాలేదక్క. నేను వణికిపోయాను. మరో దారి లేక నిజం చెప్పాల్సి వచ్చిందక్క. శక్తక్కే తీసుకురమ్మన్నారని చెప్పి మీ పేరే ఆయన దగ్గర చెప్పేశాను. నాకు చాలా కంగారు పుట్టింది, కానీ మావయ్య ముందు అది బయట పెట్టలేదక్క. మావయ్య ఏమంటారో అని దడతో అటు ఇటు చూస్తున్నప్పుడు మావయ్య ఇలా ఇవ్వు అంటూ నా చేతులోంచి లాక్కున్నారు. తర్వాత నేను మన కష్టం అంతా వృధా, ఇంకోసారి తీయడం కుదరదని అనుకున్నానక్క. ఆ సమయంలో సడన్ గా మావయ్య ఇదంతా ఎందుకు అనవసరంగా, వాళ్ళిద్దరిని బయలుదేరొచ్చి ఇక్కడే ఉండి చదువుకోమానండి అని చెప్పేశారు. అప్పుడైతే నాకు గంతులు వేయాలనిపించిందక్క. ఈ సంతోషమైన విషయాన్ని మీకు చెప్పి వెళ్దామని వచ్చానక్క. ఏంటక్క, నేను ఇంత సంతోషమైన విషయం చెప్పాను, ఏం మాట్లాడవేంటి? అయ్యగారు చెప్పింది సంతోషమైన విషయమే, కానీ ఆయన కొడుకు చెప్పింది సంతోషమైన విషయం కాదు. ఏం చెప్పాడు? మీరు మాట్లాడారా? మాట్లాడాను. రంగా, అనిత ఇద్దరితోనూ మాట్లాడాను. నేను నా అమ్మతో ఫోన్లో మాట్లాడినప్పుడు సరే వీళ్లతో కూడా మాట్లాడదామని మాట్లాడాను. తర్వాత ఇక్కడికొచ్చి ఉండి చదువు కంటిన్యూ చేయడం గురించి అడిగాను. వాళ్ళిద్దరూ వద్దన్నారు. ఇద్దరు కూడా సందేహిస్తున్నారు. 2 కుటుంబాలు వారు నాటకం ఆడి మమ్మల్ని రమ్మంటున్నారంటున్నారు. ముఖ్యంగా అనిత వాళ్ళ నాన్నగారికి భయపడుతున్నారు. ఈ మాట నమ్మి వస్తే తప్పకుండా మమ్మల్ని వేరు చేస్తారు, అందుకని వద్దన్నారు. నేనెంతో మాట్లాడి నచ్చ చెప్తే ఒక కండిషన్కి మాత్రమే ఒప్పుకున్నారు. అది కూడా మనస్ఫూర్తిగా కాదు. ఏంటక్క కండిషన్? ఒకవేళ వాళ్ళిక్కడికి వచ్చినా వాళ్ళిద్దరి ఇళ్లకి వెళ్లరట. విడిగానే ఉండి చదువుతామంటున్నారు. అందులోనూ రంగా నేను చచ్చినా ఆ ఇంటి గుమ్మం తొక్కనని చెప్పేశాడు. మరైతే వాళ్ళు ఇక్కడికి రారా అక్క? ఇక్కడికొస్తారు, కానీ అయ్యగారి ఇంటికే రామని చెప్పారు. సరే, ముందు ఈ ఊరికి రానిద్దాం, తర్వాత ఏదో విధంగా చెప్పి ఇంటికి తీసుకువెళ్దాం. అక్క, సర్టిఫికెట్లే కదా పంపిస్తానని చెప్పారు, మళ్ళీ ఎందుకు వాళ్ళని ఇక్కడే ఉండి చదువుకోమనే ఆలోచన వచ్చింది? అదా, అనిత వాళ్ళమ్మ నాకు ఫోన్ చేశారు. వాళ్ళ బంధువులందరూ కలిసి వచ్చి అనిత విషయం మాట్లాడారట.
అయితే అనిత వాళ్ళ నాన్న ఒప్పుకోలేదట. కానీ ఆయన వల్ల ఏ కష్టం రాదని మాటిచ్చారట. అయ్యగారింట్లో కూడా అంగీకరిస్తారు. అటువంటప్పుడు వాళ్ళిద్దరూ ఇక్కడే ఉండి చదువుకోవచ్చని చెప్పమన్నారు. సరే, ముందు రంగతో మాట్లాడి తర్వాత అయ్యగారి విషయం చెబుదామనుకున్నాను. అంతలో మీరొచ్చి ఇదంతా చెప్పేశారు. ఇప్పుడు ఏం చేద్దాం అక్క? మీరిద్దరూ ఇక్కడికి రావడం ఇంట్లో తెలుసా? తెలీదక్క. అమ్మ అత్తయ్య ఇద్దరు గుడికి వెళ్లారు. మామయ్య కూడా ఇంట్లో లేరు. అందుకే వాళ్ళు వచ్చేలోగా ఈ విషయాన్ని మీతో చెప్పి వెళదామని వచ్చామక్క. మేమిద్దరూ నీ దగ్గరకు రావడం ఎవరికీ తెలీదు. చూడండి, ఇది ఇలాగే వదిలేయండి. మీరిద్దరు ఇక్కడికి వచ్చినట్టు ఇకపైన ఎవరికి తెలియద్దు. సరే అక్క, ఇక మేము వెళ్ళొస్తాం. సరే, వస్తాం అక్క. మంచిది. ఏమండి, ఏంటి? మనకి పుట్టబోయే బిడ్డకి ఏం పేరు పెడదాం? ఏముంది, అమ్మాయి పుడితే ధనలక్ష్మి, అదే అబ్బాయి పుడితే ధనరాజ్. అసలు మిమ్మల్ని అడగడం నాదే తప్పులేండి. ఏయ్, మరి ఓవర్ చేయకు. చూడు, జీవితంలో అన్నిటికన్నా డబ్బే ముఖ్యం. డబ్బు లేకపోతే నువ్వు ఇక్కడికి రాగలవా? మనిషి పుట్టిన దగ్గర నుంచి మట్టిలో కలిసేంత వరకు అన్నిటికీ డబ్బే అవసరం. ఎవడైనా చచ్చాడనుకో, పాడి కట్టేవాడి దగ్గర నుంచి కాటి కాపరి వరకు డబ్బు లేకుండా ఎవ్వడూ రాడు. అది తెలుసుకో. ఇక్కడి నుంచి అక్కడికి పోయి చేరే వరకు నోట్లు లెక్క పెట్టి ఇస్తూ ఉండాలి. అంతేగాని నువ్వు చెప్పే ప్రేమ, అభిమానం వీటన్నిటితో ఒక పాల ప్యాకెట్ కూడా కొనలేవు. ఏంటి నేను చెప్పింది అర్థమైందా? ఇలా చూడండి, నేను ఇక మీదట మీతో ఏమీ మాట్లాడను. ఎందుకంటే ఇది మాట్లాడే చోటు కాదు. నేను నోరు మూసుకొని ఉంటాను. నన్ను వదిలేయండి. ఎందుకో నవ్వు. హలో హలో, కృష్ణ, కుమార్ని మాట్లాడుతున్నాను రా. చెప్పు కుమార్. హలో, వినిపిస్తోందా? హలో హలో. సిగ్నల్ సరిగ్గా లేనట్టుంది. ఏ కుమార్, ఒక నిమిషం ఉండు. ఏంట్రా? ఏయ్, వినిపించడం లేదా? రే, నేను కృష్ణన్ రా. కృష్ణని. ఇప్పుడు వినిపిస్తోందా? రే రే కుమార్. ఏ కుమార్, వినిపిస్తోందా? ఇప్పుడు వినిపిస్తోందిరా. రే, ఏంట్రా, రాజారాం గురించి ఏమైనా తెలిసిందా? ఏమిటి? రాజారాం గురించిరా. అవును కానీ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావురా? నేనా, నా వైఫ్ని తీసుకుని హాస్పిటల్కి వచ్చాను. తర్వాత ఫోన్ చేయనా? వద్దులే, పర్వాలేదు, చెప్పు. రాజారాం గురించి అన్ని చోట్ల ఎంక్వైరీ చేశాను రా. ఏ విషయమో తెలియలేదు. ఎరా, రాజారాం వైఫ్ వాడింట్లోనే ఉందిగా? అవునరా, వాళ్ళింట్లోనే ఉంది. ఎందుకు అడిగావు? లేదు, భార్యతో కలిసి మామగారింటికి వెళ్ళి దాక్కున్నాడేమోనని సందేహం వచ్చిందిరా. వెధవ నా చేతికి గాని దొరికాడంటే వాడి గొంతు నిలిమి చంపేస్తాన్రా. సార్, సార్, ఇంజెక్షన్ చేయించుకోండి. వద్దు. అతను ఈ ఊళ్ళోనే లేడంటున్నారు. వాడు ఈ ఊళ్ళో లేడా? అసలు ఈ లోకంలోనే లేడా? ఏమండి, కొంచెం మెల్లగా మాట్లాడండి. ఇది హాస్పిటల్. నాకు తెలిసే, కొంచెం నోరు మూసుకుంటావా? నువ్వు చెప్పరా. వాడు ప్రాణాలతోనే ఉంటాడు. సత్యంత రోషం ఉందా ఏంటి వాడికి? ఏయ్, వాడు ఆత్మహత్య చేసుకుంటాడని కాదు. ఎవడైనా ఈ పాటికి వాడిని వేసేస్తుంటే? డబ్బు పోగొట్టుకున్న వాళ్ళంతా నాలా ఓర్పుగా ఉండరు కదా. లేదురా, ఆ విధంగా ఏమీ జరిగినట్టు తెలియలేదు.
వెళ్ళరీనా? ఇంతసేపా ఫోను? ఏమండి? ఏమండి? ఆయనతో చెప్తే ఒకవేళ గొడవ పెద్దదైతే వద్దు, చెప్పొద్దు. వాడెక్కడున్నా సరే నా కంట పడకుండా పోలేడ్రా. కంట పడకుండా వెళ్ళిపోయాడుగా. ఏయ్, ఏమంటున్నావు? ముందు ఆ ఫోన్ పెట్టేసి రండి, నెక్స్ట్ మనమే వెళ్ళాలని చెప్తున్నాను. సరే కుమార్, తర్వాత ఫోన్ చేస్తాను. సరేరా. పద పెడదాం. ఏమైంది? ఎందుకు ఇక్కడే ఆపేశావు? ఏ లేదు, ఉదయం అమ్మగారితో సైకిల్ రిపేర్ చేయించాలని డబ్బు తీసుకున్నాను. ఇప్పుడు మనిద్దరం కలిసి వెళ్ళామనుకో, లేనిపోని అనుమానాలు వస్తాయి. అందుకని నువ్వు ముందు నడిచి వెళ్ళు, నేను తర్వాత సైకిల్ మీద వస్తాను. సరే, వెళ్తాను. అయ్యో మావయ్య, మావయ్య ఏమిటి ఇంత లేటు? లేదు మావయ్య, మార్కెట్లో ఒకటే జనం మావయ్య, అంత దూరం నడిచి వెళ్ళి రావాలి కదా, అందుకే మావయ్య. సరే మావయ్య, నేను ఇవన్నీ లోపల పెట్టొస్తాను మావయ్య. మజ్జిగ తీసుకోండి. ఏమిటండి? ఏమండి, ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదు రాజ్యం, ఏం లేదు. బాబోయ్, ఇదేంటి? అప్పుడనగా వెళ్ళాడు, ఇప్పుడు వస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళుంటాడు? ఏ పెరుమాళ్ అయ్యగారు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? కొట్టుకు అయ్యగారు. ఏ కొట్టుకి? అది సైకిల్ కొట్టుకి. సైకిల్ రిపేర్ అయింది కదా, అందుకే వెళ్ళొచ్చా. ఓహో, సరే వెళ్ళు. సరేనండి. అమ్మా, బతికాను. ఏమిటండి వాడిని అలా చూస్తున్నారు? ఎక్కడికి వెళ్ళాడు? వాడినే పిలిచి అడుగు. ఏమైంది? వాళ్ళిద్దరూ. ఎవరిద్దరు? అదే, వాడు రంగనాయకి సైకిల్ మీద డబుల్స్ వెళ్ళడం నా కళ్ళారా చూశాను. ముందు రంగనాయకి వచ్చింది. ఏంటమ్మా ఇంత లేటు అని అడిగాను. మార్కెట్లో ఒకటే జనం, అంత దూరం నడిచి వెళ్ళి రావాలిగా అంది. వీడిని అడిగితే సైకిల్ రిపేరు, కొట్టుకు వెళ్ళి రిపేర్ చేయించుకుని వచ్చానంటున్నాడు. రంగనాయకి అబద్ధం చెప్పడమే నాకు షాకింగ్ గా ఉంది. ఏమండి, వాళ్ళని పిలిచి అడగండి. వదిలే చూద్దాం. రంగనాయకి అబద్ధం చెప్పదు, కానీ ఈరోజు ఎందుకు అబద్ధం చెప్పిందో అర్థం కాలేదు. సరే ఈ విషయాన్ని పెద్ద చేయకు, వదిలే. ఇదిగో. అలాగా, చాలా సంతోషం. అయితే నువ్వు కోరుకున్న విషయం చాలా త్వరలోనే జరుగుతుంది. సంతోషమే కదా, మరి ఇంకేంటి పెట్టే. ఏమిటి నాకు ఎవరు ఫోన్ చేసింది? సూర్యకాంతం అండి. ఏంటత్తయ్య? అంతా మంచి విషయమే అల్లుడు. ఏంటి? లేడీ వేటగాడిని వెతుక్కుంటూ వస్తోంది. ఇందులో లేడెవరో ఏటగాడెవరో? ఆ పెద్ద మనిషి శక్తి ఉందే. అవును. ఆవిడ గారు అనిత రంగారావు చదువు కంటిన్యూ చెయ్యాలి, అతని సర్టిఫికెట్లు ఇచ్చి పంపించమని అయ్యగారికి కబురు పంపిందట.
ఆ పెద్ద మనిషి అయ్యగారు వాళ్ళు చదువుకోవడానికి ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికే వచ్చి చదువు కంటిన్యూ చేయొచ్చు అన్నట్ట. అందుకే ఆ పిల్ల అనిత రంగారావు ఇక్కడికి రాబోతున్నారట. మనం వాళ్ళని వెతికి పట్టనవసరం లేదు. ఏమిటలుడు విగ్రహంలా నిలబడిపోయారు? గొడవలంటేనే భయం నాకు. నా ఎదుట హత్య గురించి మాట్లాడారు కదా, అందుకే అలా ఉండిపోయాను అత్తయ్య. నాగు, ఇది కరెక్ట్ కాదు. ఏమిటండి మీరు? నేను చేసేది కరెక్టో తప్పు అదంతా నాకు తెలియదు. నా లక్ష్యం ఒక్కటే, ఆ అయ్యగారికి మనశ్శాంతి లేకుండా చేయడం, అంతే. నాగు, 25 ఏళ్లగా నువ్వు ఇదే చెప్తున్నావు. అయినా ఇంతవరకు ఆ అయ్యగారు అదిరిపోయినట్టు కనపడనే లేదు. అదిరిపోవడమా? అంగుళం కదలకు కూడా ఏర్పడలేదే. ఏమిటల్లుడు మీరు అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు? ఆ అయ్యగారు ప్రతిరోజు ప్రతి నిమిషం కొత్త కొత్త సమస్యలతో బాధపడుతున్నాడని సూర్యకాంతం చెప్తోంది. విన్నారుగా? ఎన్ని రోజులు ఏమైందనేది వదిలిపెట్టండి, కానీ ఇకపైన వచ్చే సమస్య నుంచి ఆ అయ్యగారు తప్పించుకోలేడు.